మేషరాశివారికి ఏప్రిల్ 22, 23, 24, 25 తేదీలు సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తివంతమైన రోజులు. గ్రహాల స్థితి మీ వైపు తిరుగుతోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ అవకాశాలు అందరికీ రావు. ధైర్యంగా ముందుకు వెళ్లేవారికే వస్తాయి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, డబ్బు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంకా నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణం పూజలు చేయబడును. ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా? పీడకలలు వస్తున్నాయా? స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగారిని సంప్రదించండి. జి. లక్ష్మణరాజుగారి నంబర్ 8056397284. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తు పునాది అవుతుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, నిరాశలు ఇవన్నీ ఇప్పుడు ఫలితాలుగా మారే సమయం వచ్చింది. మీరు ఒక కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. ఇది విజయానికి, సంపదకు, గౌరవానికి దారితీసే మార్గం. మీ ఆలోచనలు మారితే మీ జీవితం మారుతుంది. మీ నిర్ణయాలు బలంగా ఉంటే మీ భవిష్యత్తు బంగారమవుతుంది. వృత్తి, ఉద్యోగ అభివృద్ధి. మేషరాశివారికి ఏప్రిల్ 22, 23, 24, 25 తేదీల్లో వృత్తి జీవితంలో గణనీయమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ 22న మీలో కొత్త ఆలోచనలు ఉద్భవిస్తాయి. మీరు ఇంతకుముందు చేయని విధంగా పనులను ప్లాన్ చేయడం ప్రారంభిస్తారు. ఇది మీకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావచ్చు. ఏప్రిల్ 23న కార్యాలయంలో మీ పనితీరుపై పై అధికారులు గమనించే అవకాశముంది. మీరు ఇప్పటివరకు చేసిన కష్టానికి ఫలితం కనిపించడం మొదలవుతుంది. మీ సహచరులు కూడా మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. మీ నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అయితే ఈ సమయంలో మీరు అహంకారానికి లోనవ్వకుండా ఉండటం చాలా ముఖ్యం. ఏప్రిల్ 24న కొంత ఒత్తిడి పెరిగే అవకాశముంది. కొత్త బాధ్యతలు మీ మీద పడవచ్చు. మీరు ఒకేసారి చాలా పనులు చేయాల్సి రావచ్చు. ఇది కొంత మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. కానీ మీరు మీ సమయాన్ని సరిగ్గా నిర్వహిస్తే ఈ పరిస్థితిని సులభంగా అధిగమించగలుగుతారు. ఏప్రిల్ 25న ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఉద్యోగ మార్పు కావచ్చు లేదా కొత్త ప్రాజెక్ట్ అంగీకరించడం కావచ్చు. ఈ నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు తొందరపడకుండా అన్ని కోణాల్లో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ 4 రోజుల్లో ప్రమోషన్ అవకాశాలు కనిపించవచ్చు. మీ నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. విదేశీ అవకాశాలపై ఆలోచనలు మొదలవుతాయి. సూచన: ప్రతి పనిని ప్రాధాన్యత ఆధారంగా చేయండి. చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. ఈ రోజుల్లో మీలో ఉన్న అగ్నిశక్తిని మేల్కొలపాలి. మీలో ఉన్న నాయకత్వాన్ని బయటకు తీసుకురావాలి. కానీ జాగ్రత్త, ఈ సమయం మీకు ఎంత మంచి అవకాశాలు ఇస్తుందో అంతే పరీక్షలు కూడా ఇస్తుంది. మీరు భావోద్వేగాలకు లోనైతే అవకాశాలు చేతిలోంచి జారిపోతాయి. మీరు ధైర్యంగా, స్థిరంగా ఉంటే మాత్రం విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ పవిత్ర రోజుల్లో దైవ అనుగ్రహం మీకు అత్యంత అవసరం. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలని, విజయాలు వరదలా రావాలని కోరుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. ఈ ఒక్క పవిత్ర నామస్మరణ మీ మనస్సుకు శాంతిని, మీ జీవితానికి దిశను, మీ ప్రయత్నాలకు విజయాన్ని ఇస్తుంది. మీరు విశ్వసిస్తే ఈ రోజులు మీ జీవితంలో ఒక అద్భుత మార్పును తీసుకురాగలవు. సిద్ధంగా ఉండండి. మీ జీవితాన్ని మార్చే సమయం మొదలైంది. ఆర్థిక స్థితి. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలుంటాయి. ఏప్రిల్ 22న అనుకోని ఖర్చులు రావచ్చు. ఇంటి అవసరాలు లేదా ఆరోగ్య సంబంధిత ఖర్చులు పెరగవచ్చు. ఈ సమయంలో మీరు మీ ఖర్చులను నియంత్రించకపోతే ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశముంది. ఏప్రిల్ 23న పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. మీరు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. అదనంగా కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపించవచ్చు. ఫ్రీలాన్స్ పనులు లేదా అదనపు ప్రాజెక్టులు మీకు లాభం తీసుకురావచ్చు. ఏప్రిల్ 24న మీరు పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశముంది. కానీ ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మార్కెట్ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏప్రిల్ 25న ఆర్థిక స్థితి కొంత స్థిరపడుతుంది. మీరు మీ ఖర్చులను నియంత్రించగలుగుతారు. పొదుపుపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. ఇది భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ కాలంలో పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశముంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. సూచన:
ఖర్చు చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి. అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయకండి. కుటుంబం మరియు సంబంధాలు. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబ సంబంధాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏప్రిల్ 22న మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపగలుగుతారు. చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంతమైన సమయం మీకు దొరుకుతుంది. ఇది మీకు మానసికంగా సంతృప్తిని ఇస్తుంది. ఏప్రిల్ 23న కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశముంది. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో మరింత దగ్గరవుతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఏప్రిల్ 24న కొంత అపార్థం జరిగే అవకాశముంది. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకోకుండా చెప్పిన మాటలు ఇతరులను బాధపెట్టే అవకాశముంది. ఈ సమయంలో మీరు సహనం పాటించడం చాలా ముఖ్యం. ఏప్రిల్ 25న ఈ అపార్థాలు తొలగిపోతాయి. మీరు మళ్లీ సంబంధాలను సరిచేసుకునే అవకాశం పొందుతారు. మీరు చూపే ప్రేమ, శ్రద్ధ కుటుంబ సభ్యులను ఆనందపరుస్తాయి. ఈ 4 రోజుల్లో దాంపత్య జీవితంలో అనుబంధం పెరుగుతుంది. స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. పెద్దల సలహాలు ఉపయోగపడతాయి. చిన్న అపార్థాలు రావచ్చు. సూచన: కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. కొంత సమయం తీసుకుని ఆలోచించి మాట్లాడండి. ఇది మీ సంబంధాలను కాపాడుతుంది. ఆరోగ్యం. మేషరాశివారికి ఏప్రిల్ 22, 23, 24, 25 తేదీల్లో ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ కాలంలో శారీరక శక్తి మరియు మానసిక స్థితి మధ్య సమతుల్యత చాలా ముఖ్యం. మీరు బయటకు చూస్తే బలంగా కనిపించినా లోపల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 22న మీరు కొంత అలసటను అనుభవించవచ్చు. గత కొన్ని రోజులుగా చేసిన కష్టానికి ఇది సహజ ప్రతిఫలం. శరీరానికి విశ్రాంతి అవసరమున్నప్పటికీ మీరు పనిలో మునిగిపోవడం వల్ల దాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశముంది. దీనివల్ల తలనొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ఏప్రిల్ 23న మీలో శక్తి కొంత పెరుగుతుంది. మీరు మళ్లీ ఉత్సాహంగా పనులు చేయగలుగుతారు. అయితే ఈ ఉత్సాహంలో మీరు మీ ఆరోగ్యాన్ని మళ్లీ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడాలి. సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఏప్రిల్ 24న జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. బయట ఆహారం లేదా అసమయ భోజనం కారణంగా ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ రోజున మీరు తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. నీళ్లు ఎక్కువగా తాగడం కూడా అవసరం. ఏప్రిల్ 25న ఆరోగ్యం మళ్లీ స్థిరపడుతుంది. మీరు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు. యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మీరు మరింత ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈ 4 రోజుల్లో గమనించాల్సిన అంశాలు: నిద్ర సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఫాస్ట్ ఫుడ్ తగ్గించాలి. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీళ్లు తాగాలి. వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. సూచన: ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశముంది. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడడం మంచిది. వ్యాపారం మరియు పెట్టుబడులు. మేషరాశి వ్యాపారులకు ఈ 4 రోజులు ఒక పరీక్షలా ఉండవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ వ్యాపారం దిశను నిర్ణయించే అవకాశముంది. ఏప్రిల్ 22న వ్యాపారంలో కొన్ని కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు కొత్త కాంట్రాక్టులు లేదా ఒప్పందాలు పొందే అవకాశముంది. కానీ ఈ అవకాశాలను వెంటనే అంగీకరించకుండా వాటి వెనక ఉన్న రిస్కును కూడా అర్థం చేసుకోవాలి. ఏప్రిల్ 23న వ్యాపారంలో కొంత పురోగతి కనిపిస్తుంది. మీ కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఇది మీకు దీర్ఘకాల లాభాలను తీసుకురావచ్చు. ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమైనవి. ఏప్రిల్ 24న భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. మీ భాగస్వాములతో చిన్న విభేదాలు రావచ్చు. మీరు ఆతురతగా స్పందిస్తే ఈ సమస్యలు పెరిగే అవకాశముంది. కాబట్టి మీరు శాంతంగా వ్యవహరించాలి. ఏప్రిల్ 25న పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మీరు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. మార్కెట్ పరిస్థితులు మీకు పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ కాలంలో కొత్త వ్యాపార అవకాశాలు రావచ్చు. కస్టమర్ నమ్మకం పెరుగుతుంది. భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడులపై లోతుగా ఆలోచించాలి. సూచన: త్వరగా లాభం పొందాలని ఆశించి తీసుకునే నిర్ణయాలు నష్టానికి దారితీస్తాయి. కాబట్టి దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. విద్య మరియు జ్ఞానం. మేషరాశి విద్యార్థులకు ఈ 4 రోజులు చాలా ప్రాముఖ్యత కలిగినవి. మీరు చదువుపై దృష్టి పెట్టగలిగితే అద్భుత ఫలితాలు సాధించగలుగుతారు. ఏప్రిల్ 22న మీరు చదువులో కొంత అస్థిరతను అనుభవించవచ్చు. దృష్టి కేంద్రీకరణ లోపించడం వల్ల మీరు చదివిన విషయాలు గుర్తుపెట్టుకోవడం కష్టంగా అనిపించవచ్చు. ఏప్రిల్ 23న పరిస్థితి పూర్తిగా మారుతుంది.
మీరు చదువుపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు. ఈ రోజున మీరు నేర్చుకున్న విషయాలు మీకు చాలా కాలం గుర్తుంటాయి, కాబట్టి ఈ రోజును పూర్తిగా వినియోగించుకోవాలి. ఏప్రిల్ 24న మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇది మీ జ్ఞానాన్ని పెంచుతుంది. ముఖ్యంగా టెక్నాలజీ లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఏప్రిల్ 25న పరీక్షలు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సమయం. మీరు చేసిన కష్టం ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుంది, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది, కొత్త స్కిల్స్ నేర్చుకునే అవకాశం, పరీక్షలలో మంచి ఫలితాలు. సూచన: సమయాన్ని వృధా చేయకుండా ప్లాన్ ప్రకారం చదవండి. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని పూర్తి చేస్తూ ముందుకు వెళితే విజయాన్ని సులభంగా సాధించగలుగుతారు. ప్రేమ మరియు వివాహం. మేషరాశివారికి ఏప్రిల్ 22, 23, 24, 25 తేదీల్లో ప్రేమ మరియు వివాహ సంబంధిత విషయాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఈ కాలంలో మీ భావోద్వేగాలు బలంగా పనిచేస్తాయి. మీరు మీ మనసులోని విషయాలను వ్యక్తపరచాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ 22న ప్రేమలో ఉన్నవారికి మంచి రోజు. మీరు మీ భాగస్వామితో హృదయపూర్వకంగా మాట్లాడగలుగుతారు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల మీ సంబంధం మరింత బలోపేతమవుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 23న మీ సంబంధంలో మరింత దగ్గరతనం పెరుగుతుంది. మీరు మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఇది మీ ఇద్దరి మధ్య నమ్మకాన్ని పెంచుతుంది. అయితే మీరు చెప్పే మాటల్లో నిజాయితీ ఉండాలి. ఏప్రిల్ 24న చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా అనవసర సందేహాలు మీ మనసులోకి రావచ్చు. ఈ సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు పెరిగే అవకాశముంది. కాబట్టి మీరు ఓర్పుగా ఉండాలి. ఏప్రిల్ 25న పరిస్థితులు మళ్లీ సానుకూలంగా మారతాయి. మీరు మీ సంబంధాన్ని సరిచేసుకునే అవకాశం పొందుతారు. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సూచనలు కనిపిస్తాయి. పెద్దల నుంచి సహాయం లభిస్తుంది. ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాలు బలోపేతమవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం, చిన్న అపార్థాలు రావచ్చు, వివాహ యోచనలు ముందుకు సాగవచ్చు. సూచన: నమ్మకం మరియు సహనం మీ సంబంధాన్ని నిలబెడతాయి. అనవసర అనుమానాలను దూరంగా ఉంచండి. ఆధ్యాత్మికత మరియు పరిహారాలు. ఈ కాలంలో మేషరాశివారికి ఆధ్యాత్మికత చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించే అవకాశముంది. ఇది మీకు అంతర్గత శక్తిని పెంచుతుంది. ఏప్రిల్ 22న మీరు దేవాలయానికి వెళ్లాలని భావించవచ్చు. ఈ రోజున ప్రార్థనలు చేయడం ద్వారా మీ మనసుకు శాంతి లభిస్తుంది. ఏప్రిల్ 23న మీరు ధ్యానం లేదా జపం చేయడం ద్వారా మీలో స్థిరత్వాన్ని పెంచుకోగలుగుతారు. ఏప్రిల్ 24న కొన్ని సమస్యలు మీ మనసును కలవరపెట్టవచ్చు. ఈ సమయంలో ఆధ్యాత్మికత మీకు దారి చూపిస్తుంది. ఏప్రిల్ 25న మీరు మళ్లీ ధైర్యంగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతారు. పరిహారాలు. ప్రతిరోజూ ఉదయం సూర్యునికి అర్జున నీరు సమర్పించండి. మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లడం మంచిది. హనుమాన్ చాలీసా పఠనం చెయ్యండి. ఎరుపు రంగు పువ్వులు సమర్పించడం శుభప్రదం. ఈ ఆచరణలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి మరియు నెగటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. ధ్యానం. ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. శుభ సమయాలు మరియు అదృష్టం. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన అదృష్ట సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఈ సూచనలను గమనించి ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. అదృష్ట సంఖ్యలు 3, 9, 18. అదృష్ట రంగులు ఎరుపు, నారింజ, బంగారు. శుభదినాలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 25. శుభ సమయాలు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు. ఈ రోజుల్లో మీరు ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం కీలకం. మీరు ధరించే వస్త్రాలలో ఎరుపు రంగు ఉండటం మీకు అదృష్టాన్ని పెంచుతుంది. అలాగే మీరు ప్రారంభించే పనులను శుభ సమయాల్లో ప్రారంభించడం మంచిది. ధ్యానం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు శుభ సమయాలను గమనించండి. ముఖ్య సూచనలు. ఈ 4 రోజుల్లో మేషరాశివారు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ఇవి మీ విజయానికి మార్గదర్శకంగా పనిచేస్తాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కోపాన్ని నియంత్రించండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కుటుంబంతో సమయం గడపండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
ఏప్రిల్ 22 నుండి 25 వరకు మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి ఒక పాఠంలా ఉంటుంది. మీరు ఈ పాఠాలను అర్థం చేసుకొని ముందుకు వెళితే భవిష్యత్తులో పెద్ద విజయాలను సాధించగలుగుతారు. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచడం చాలా ముఖ్యం. నెగటివ్ ఆలోచనలు మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడూ ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. చివరి సూచన: ప్రతిరోజూ ఒక కొత్త అవకాశమని భావించి ముందుకు వెళ్ళండి. మీలోని శక్తిని నమ్మండి. అదే మీ విజయానికి కారణమవుతుంది.